సో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా! ఆ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది. బట్ మీరైతే చూడండి మీకైతే యూజ్‌ఫుల్ కాబట్టి. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా! దీనికి సంబంధించి అయితే చూద్దాము. ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించి మనకు మెయిన్‌గాను 23 నుంచి అయితే మనకి ఈ యొక్క కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ చేశారంటే మనకు డే బిఫోర్ యెస్టర్‌డే ముందు. సో మనకైతే 23 నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకు 27 నుంచి జూన్ 3 వరకు అయితే ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 23 ఆన్లైన్ ఫీజ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత మనకు 27 నుంచి జూన్ 3 వరకు అయితే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఏ యొక్క డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో సర్టిఫికేట్లు అనేవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చేశాను. ఒకసారి మన ఛానల్ అయితే వెళ్ళి చెక్ చేయండి. అదే ఇక్కడ చూడండి మనకు ఈ నెల 31 నుంచి మనకు జూన్ 15వ తేదీ వరకు అయితే వెబ్ ఆప్షన్ అయితే ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ అనేది. సో అలాగే మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయిన తర్వాత జూన్ 5th అయితే మళ్ళీ మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే సో చాలా స్టూడెంట్స్ అయితే వాళ్ళు తెలియకుండా మిస్టేక్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా! సో 5th అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అరే మీరు 5th కూడా మిస్టేక్ ఒకవేళ ఇస్తే ఆ యొక్క వెబ్ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఏమవ్వదు. ఇక్కడ చూడండి మనకు జూన్ 7 అయితే మీకు సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. అంటే సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మీకు 7th అయితే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది. సో మీకు 10th నుంచి 14 వరకు అయితే ఈ యొక్క ప్రవేశాలు అంటే మీకు ఏదైతే కాలేజ్ అయితే వస్తుందో ఆ యొక్క కాలేజ్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడానికి టైం అయితే ఇస్తారు. అదే మనకు జూన్ 10th నుంచి అయితే ఈ యొక్క క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. అదే ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ ఫీజ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా పే చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే రాగానే ఇక్కడ మీకు హోము అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ పే ఫీజ్ ఆన్లైన్ అయితే కనబడుతుంది కదా! సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే మీకు బీసీ కానీ, ఓసీ కానీ అలాగే మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఫీజు అయితే ఎంత ఉంటుంది అంటే మనకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుందో కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మాకు ఓసీ, బీసీస్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళకి వచ్చేసి 700 అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి అయితే 250 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫీజు ఏ విధంగా పే చేయాలి చూడండి. మనకు కింద మీరు స్క్రోల్ చేస్తే ఆన్లైన్ ఫీజు పేమెంట్ అనేది కనబడుతుంది కదా! ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. మీ యొక్క ర్యాంక్ అయితే ఎంటర్ చేస్తారు. ఇక్కడ కింద ఒక క్యాప్చా అయితే ఇస్తుంది కదా! ఆ యొక్క క్యాప్చా మీద ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి పే ఫీజ్ ఆన్లైన్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీరైతే ఫీజు అయితే పే చేసినట్టే. మీకు పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ రిసిప్ట్ అయితే కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు అయితే రిసిప్ట్ అయితే వస్తుంది. సో ఇక రిసిప్ట్ని మీ యొక్క ర్యాంక్ కార్డ్ని మీ యొక్క పాలసీ సంబంధించి హాల్ టికెట్ ఇంకా మిగతా ఏవైతే డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో ఆల్రెడీ వీడియో చేసాను. సో చూడండి ఆ యొక్క డాక్యుమెంట్ అన్నింటినీ కూడా తీసుకువెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఏ రోజు ఎప్పుడు తీసుకువెళ్ళాలి అనేది నేను చెప్తాను చూడండి. సో మనకు పాలసెట్ అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది కదా! చూడండి మనకు ఏపీ పాలసెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. సో మనకు ఓసీబీసీ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుందో చెప్పింది మనకు ప్రాసెసింగ్ ఫీజు అనేది. అలాగే ఇక్కడ చూడండి మనకు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో కూడా మనకి ఇవ్వడం జరిగింది. వీటి సంబంధించి నేను డీటెయిల్ కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ ప్రాసెస్ ఉంటుంది. మీరు హెచ్ఎస్సీ సెంటర్కి వెళ్తారు కదా! మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఏం అడుగుతారు, ఏం చేయాలి, ఫుల్ డీటెయిల్ కూడా ఒక వీడియో అయితే చేస్తాను. వీడియో చేయాలో లేదా కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో మీరు ఎవరికైతే మనకు ఇక్కడ ర్యాంక్ బట్టి అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఫస్ట్ నుంచి 12,000 ర్యాంక్ వాళ్ళకి అయితే 27th అయితే మీరు వెళ్ళాలి హెచ్ఎస్సీ సెంటర్కి అయితే. అరే మీకు 12,001 నుంచి 27,000 వరకు వచ్చిన వాళ్ళైతే 28th అయితే వెళ్ళాలి. అరే మనకి ఇక్కడ 27,001 నుంచి 43,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళైతే 29th అయితే వెళ్ళాలి. మనకు ఇక్కడ 43,001 నుంచి 59,000 వాళ్ళకి అయితే 13th అయితే వెళ్ళాలన్నమాట. అరే మీకు 50,001 నుంచి 75,000 వాళ్ళకైతే 31st అయితే వెళ్ళాలి. 92,000 ర్యాంక్ వాళ్ళైతే ఫస్ట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 92,001 నుంచి 1,80,000 వాళ్ళైతే మీరు సెకండ్ అయితే వెళ్ళాలి జూన్ 2న. అలాగే లాస్ట్ వచ్చేసి మాకు 1,00,000 ఎబో ర్యాంక్ వాళ్ళు అయితే ఉంటారు కదా! 1,81,000 ర్యాంక్ వాళ్ళు ఉంటారు. అంతమంది ఇక లాస్ట్ ర్యాంక్ అయితే అదే వాళ్ళైతే మనకు థర్డ్ అయితే వెళ్ళాలి జూన్ 3న. అరే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి అన్నీ కూడా మనకు చూపించారు. అలాగే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ ఏ విధంగా ర్యాంక్ అయితే ఉంటుందో అన్నీ ఇచ్చారు. అలాగే లాస్ట్ డేట్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట మనకు వచ్చిన అప్డేట్. ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది.